అలాగే పీఆర్‌పీ, జీఎఫ్‌సి మధ్య డిఫరెన్స్ ఏంటి? అలాగే ఇది ఓజోన్ థెరపీకి భిన్నంగా ఉంటుందంటారా? పీఆర్‌పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మనం బాడీ నుంచి బ్లడ్ తీసుకొని బ్లడ్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ కంపోనెంట్స్. వైట్ బ్లడ్ సెల్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. సో అన్నీ మనం వి సెగ్రిగేట్ అండ్ యూజ్ ఓన్లీ ద ప్లేట్లెట్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as పీఆర్‌పీ. అండ్ ఆ ప్లేట్లెట్‌ని మనం బాడీలో ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్లేట్లెట్ యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయిపోయిన తర్వాత దే రిలీజ్ సమ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్, విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద పెయిన్. ఇప్పుడు ఏదైనా టెండినోపతి ఉంది, ఆర్థరైటిస్ లో మనం యూజ్ చేస్తున్నాము, లిగమెంట్ ఇంజురీస్ లో యూజ్ చేస్తున్నాము అంటే వెన్ వి ఇంజెక్ట్ ఇంటూ దాట్ ప్లేట్లెట్ యాక్టివేట్ అయిపోయి దే విల్ రిలీజ్ సమ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ నుంచి హీలింగ్ మనం ఫాస్ట్ గా చేయొచ్చు, పెయిన్ దాంతో తగ్గుతుంది. ఇది పీఆర్‌పీ. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటే మనం యాజ్ ప్లేట్లెట్స్ ఏం రిలీజ్ అవుతుంది, ప్లేట్లెట్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, ఆ గ్రోత్ ఫ్యాక్టర్నే మనం కాన్సన్ట్రేట్ చేసి డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది కొన్ని పేషెంట్స్ లో, మన రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ లో దాంట్లో ఇది హెల్ప్ అవుతుంది. ఆ పేషెంట్స్ లో ఏమంటే ప్లేట్లెట్స్ యాక్టివేషన్స్ కొంచెం కష్టం ఉంటుంది. నార్మల్ ఆర్థరైటిస్ పేషెంట్ కూడా బికాజ్ చాలా రోజుల నుంచి ఇది హెల్ప్ మెనీ మెడికేషన్స్, స్టెరాయిడ్స్ లో ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ మీద ఉంటారు. అప్పుడు ప్లేట్లెట్ ఫంక్షన్స్ బాగుండదు. ప్లేట్లెట్స్ కరెక్ట్ గా ఫంక్షన్ చేయనప్పుడు మనం డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్ట్. అదర్వైజ్ వి కాల్ ఇట్ సైటోకైన్ రిచ్ ప్లాస్మా అని, సిఆర్పి అంటాం. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ లో, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్ లో దట్ విల్ హెల్ప్. సో ప్లేట్లెట్ నుంచి రిలీజ్ అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ముందే మనం ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని మన జాయింట్ లో ఇస్తాం. అది ఓజోన్ ఏమంటే ఇట్స్ న్యాచురల్లీ ఆకరింగ్ మాలిక్యూల్. దీంట్లో డిఫరెన్స్ దీనికి పీఆర్‌పీకి ఓజోన్ ఏమంటే వీ డోంట్ హ్యావ్ టు విత్డ్రా ద బ్లడ్. ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ అన్ ఎక్విప్మెంట్, మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంజెక్టెడ్ ఇంటూ ద జాయింట్. అగైన్ ఇట్స్ అన్ ఇమ్యూన్ మాడ్యులేటర్. మన బాడీ నుంచి యూజ్ చేయలేదు, న్యాచురల్లీ ఆకరింగ్ సబ్స్టెన్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇన్వేజివ్నెస్ తగ్గుతుంది ఈ పేషెంట్స్ కి. పీఆర్‌పీ మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఇమీడియట్ గా తగ్గదు. ఒక 3 to 4 weeks తర్వాత దాని రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓజోన్ ఇచ్చినప్పుడు చాలా పేషెంట్స్ లో పెయిన్ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఓజోన్. ఓకే సార్. అలాగే పేషెంట్లకి ఎంత సమయం పడుతుందంటారు ఈ ఓజోన్ థెరపీకి? ఇట్ ఈస్ అరౌండ్ 30 minutes to 1 hour. PRP లో మనం have to withdraw the blood, process it. So it takes around 2 to 3 hours. But ozone లో it takes around 30 minutes to 1 hour. అంటే పెయిన్ గానీ లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ పరిస్థితి? జస్ట్ నీడల్ ప్రొసీజర్. మనం స్పెసిఫిక్ ఏరియా హిప్ జాయింట్ లో వెళ్తున్నాము, స్పైన్ లో ఇస్తున్నాము, నీ జాయింట్ లో వెళ్తున్నాము, వి గో విత్ ద నీడిల్, లొకేట్ ద ప్రిసైజ్ పాయింట్ అండ్ ఇంజెక్ట్ ఓజోన్ ఇంటూ దట్. కొందరు ఓడ్చుకుంటారు, కొందరు ఓడ్చుకోలేరు. సో వాళ్ళకి అంటే ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? లేదు, ఓజోన్ ఈజ్ వెరీ సేఫ్ ప్రొసీజర్ ప్రొవైడెడ్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ యూస్డ్. డోస్ కరెక్ట్ యూజ్ చేసి ద మెథడ్ ఈస్ ఫాలోడ్, కరెక్ట్ డోస్, కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ లొకేషన్ అదే మరి కరెక్ట్ చేసినప్పుడు ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో డోస్ గురించి అన్నారు కదా సార్. సో డోస్ అంటే బాడీకి బట్టి ఇస్తారా డోస్, లేకపోతే ఏ విధంగా? కండిషన్ బట్టి యూజ్ చేస్తాము. ఇప్పుడు హిప్ జాయింట్ లో యూజ్ చేసినప్పుడు యూజ్ అ డిఫరెంట్ డోసెస్. స్పైన్ లో యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు డిస్క్ పెయిన్ ఉంది దానికి మనం యూజ్ అ డిఫరెంట్ డోసెస్. నీలో యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ డోసెస్ యూజ్ చేస్తాం. 70 మైక్రో నీలో యూజ్ చేసినప్పుడు యూజ్ అరౌండ్ 70 microgram. షోల్డర్ లో యూజ్ చేసినప్పుడు యూజ్ అ డిఫరెంట్ డోసెస్. ఇట్ హస్ బీన్ డిసైడెడ్ టు యూజ్ దీస్ డోసెస్ ఆఫ్టర్ మల్టిపల్ స్టడీస్.